ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. దిస్ ఇస్ శేఖర్ ఫ్రమ్ టిఎస్ మోడల్ స్కూల్ కన్లపల్లి, వర్కింగ్ యాజ్ టీజీటీ హిందీ ఇన్ టిఎస్ మోడల్ స్కూల్ కన్లపల్లి. ఓకే, సో ఈరోజు 10th క్లాస్ సంబంధించినటువంటి ఈద్గా లెసన్ కవి పరిచయం చూద్దాం ఒకసారి. ఓకే, స్టూడెంట్స్ కొరకు ఇప్పుడు కోవిడ్-19 ఉంది కాబట్టి ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నాయి కాబట్టి పిల్లలకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఒక యూట్యూబ్ ఛానల్ను పిల్లల కొరకు తయారు చేయడం జరిగింది. స్టార్ట్ చేశాను, శేఖర్ భవానీ ఛానల్ అని. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ శేఖర్ భవానీ ఛానల్. దిస్ ఇస్ ఫర్ యూ ఓన్లీ. ఇది మీ కొరకే కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని క్లాసుకు సంబంధించినటువంటి హిందీ సబ్జెక్ట్ సంబంధించినటువంటి దాదాపుగా అన్ని వీడియోలు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతానికి లెసన్లోకి వద్దాం. ఈద్గా. సో ఈద్గా అంటే ఏమిటి? ఈద్ అంటే ఫెస్టివల్. ఓకే, ఇక్కడ ఈద్గా అంటే నమాజ్ కర్నే కా జగహ్ బోల్తే, నమాజ్ కర్నే కి జగహ్. ఓకే, అంటే మస్జిద్ అంటే ముస్లిమ్స్ వాళ్ళు ప్రార్థన చేసే ప్రార్థన మందిరం. ఇప్పుడు ఎట్లంటే హిందువులకు టెంపుల్స్ మందిరాలు ఎలా ఉంటాయో, క్రిస్టియన్స్కు చర్చిలు ఎలా ఉంటాయో, ముస్లిమ్స్కు మస్జిద్లు ఉంటాయి. ఓకేనా? సో అయితే ఈద్గా అంటే ఏంటి అంటే రంజాన్ రోజు కానీ బక్రీద్ లాంటి పండుగలప్పుడు వాళ్ళందరూ కూడా, అంటే ముస్లిం వాళ్ళందరూ కూడా, ముస్లిం సోదరులు ఒక ప్రాంతంలో నమాజ్ చేస్తారు. ఏదైనా ఒక ప్రాంతంలో, గ్రౌండ్ కానీ ఓపెన్ ఏరియా కానీ అలాంటి ప్రదేశాల్లో అందరూ కలిసి నమాజ్ చేస్తారు. సో ఆ నమాజు చేసిన ప్రదేశాన్ని, నమాజ్ చేసే ప్రదేశాన్ని ఈద్గా అంటారు. ఓకే, కాబట్టి ముస్లిమ్స్ అందరూ కూడా కలిసి ఏదైనా ఒక పండుగ రోజు, అంటే బక్రీద్ కానీ రంజాన్ లాంటి పండుగ రోజు ముస్లిం సోదరులందరూ కూడా నమాజ్ చేయడానికి ఉపయోగించే ఏదైతే ప్రదేశం ఉంటుందో ఆ ప్రదేశాన్ని ఈద్గా అంటారు. ఓకేనా? सो ईदगाह एक प्रकार की कहानी है. कैसा पाठ है? कहानी पाठ है. कहानीकार कौन है? प्रेमचंद है. प्रेमचंद एक प्रसिद्ध कहानीकार है. ఓకే, ప్రేమ్చంద్ చాలా గొప్ప కవి. సో ఆయన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఒకసారి చూడండి. ఉన్మీకీకరణ. ఉన్మీకీకరణ అంటే ఈ పాఠానికి సంబంధించినటువంటి ఉద్దేశం ఏమిటి అనేది, ప్లస్ ఈ పాఠం వైపు మనల్ని ఒక ఉత్సాహాన్ని చూపించడానికి ఉద్దేశింపబడినటువంటిది ఉన్మీకీకరణ. पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला, त्यागी तरवों के जीवन से हम भी तो कुछ देना सीखे. फिर से पढ़ेंगे एक बार, देखिए सभी. पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला, त्यागी तरवों के जीवन से हम भी तो कुछ देना सीखे. ओके, एक बार इसके बारे में देखेंगे हम. ओके, పథికోं की जलती दोपहर में. పథికోं की అంటే బాటసారులు. బాటసారులు అంటే రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్ళేవారు ఉంటారు కదా, వారు అన్నట్టు.
ఓకేనా. జల్తి అంటే మండుచున్న, దుపహర్ అంటే మధ్యాహ్నం. ఓకే, మండుతున్న మధ్యాహ్నం బాటసారులకు. ఓకే, పేడ్ సదా దేతే హై ఛాయా, చెట్లు ఎల్లప్పుడూ నీడనిస్తాయి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదో ఒక పని మీద నడుచుకుంటూ వెళ్తున్నాం, చాలా ఎండ కొడుతుంది, ఏం చేస్తాం మనము, ఏదైనా చెట్టు ఉంటే కాసేపు ఆగుతాం. మతలబ్ జో హై पेड़ हमें छाया देता है, सबको छाया देता है. ठीक है. नेक्स्ट, खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला. సుగంధ నిండిన పూలు ఇస్తాయి. ఏమిస్తాయి మనకు? కొత్త పూల మాలను. నవ ఫూలోంకి మాల, నవ అంటే కొత్త. ఓకేనా. ఖుష్బు అంటే సుగంధము. అంటే పూలు మనకు ఫర్ ఎగ్జాంపుల్ దేవుని మాల కావచ్చు, ఇంకా ఏ కార్యక్రమం అయినా సరే ఒక మాల తయారు చేయాలి అంటే పూలు కావాలి. ఇఫ్ యూ వాంటెడ్ టు మేక్ ఎ గార్లాండ్ వీ నీడ్ ఫ్లవర్స్. ఓకేనా. బై యూజింగ్ ఆఫ్ ది ఫ్లవర్స్ అండ్ థ్రెడ్ సో వీ కెన్ మేక్ గార్లాండ్. ఓకేనా. సో ఫ్లవర్స్ ఆర్ యూస్ఫుల్ టు మేక్ గార్లాండ్. Generally in some times for the program we will use the flowers. Okay, so जो फूल हैं, फूल माला बनने के लिए उपयोग है. ओके. नेक्स्ट, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखे. నెక్స్ట్, త్యాగధనులైన చెట్ల జీవనము నుండి మనము కూడా కొంత ఇవ్వడం నేర్చుకోవాలి. అంటే త్యాగి అంటే సాక్రిఫైస్. చెట్లు చాలా సాక్రిఫైస్ చేస్తారు. ఏ విధంగా? ట్రీ నెవర్ ఈట్స్ ఫ్రూట్స్ అండ్ ట్రీ నెవర్ ఈట్స్ ఇట్స్ లీవ్స్. ట్రీ నెవర్ ఈట్ ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అవి స్వయంగా వాటికి సంబంధించిన అవి తినవు. ఓకేనా. కాబట్టి చెట్లు ఏంటంటే జో ఛాయా హే दूसरों को देता है. दूसरों मतलब कौन है? पशु पक्षी मानव, सबको छाया देता है. और पेड़ क्या देता है? फल देता है, फूल देता है मानव के लिए और पशु पक्षी के लिए. तो इस प्रकार तरु मतलब जो है ट्री सबको सेवा करता है. सो इस प्रकार मानव सेवा ही माधव से जैसा बन गया उनका जीवन. सो इससे हम क्या सीखना है? మనం ఏం నేర్చుకోవాలి? ఇతరులకు సహాయం చేయాలి అనేది నేర్చుకోవాలి. దీని ద్వారా? చెట్టు ద్వారా. కాబట్టి हम पेड़ से क्या सीखना है? दूसरों को सहायता करना चाहिए. ఇతరులకు మనము ఎల్లప్పుడూ సహాయాన్ని చేయాలి. కొంత మనకు సహాయం అంటే కొంత వరకు మన లైఫ్ గురించి ఆలోచించాలి. ఓకేనా. కొన్ని సందర్భాల్లో ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా సన్నద్ధంగా సిద్ధంగా ఉండాలి. ఓకేనా బేటా. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. पथिकों के जलते दोपहर में सुख व आराम किससे मिलता है? बोलिए आप ही. అంటే బాటసారులకు మండు వేసవిలో ఎవరి వలన ఆనందం ఆహ్లాదం లభిస్తుంది? చెప్పండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. पेड़ से. किससे? पेड़ से, तरु से और पेड़ की ఛాయా से, చెట్టు యొక్క నీడ వలన. ఓకే. నెక్స్ట్, खुशबू भरे फूल हमें क्या देते हैं? ఓకేనా. ఖుష్బూ సుగంధ భరితమైన పూలు ఏమిస్తాయి మనకు? అనేక రకాలు ఇస్తాయి. ఇక్కడున్న పద్యం ప్రకారం ఏమిస్తుంది? నవ్ ఫూలోంకి మాల, కొత్త పూల దండను ఇస్తుంది. ఓకేనా. नेक्स्ट, हम भी तो कुछ देना सीखे कवि ने ऐसा क्यों कहा होगा. ఇక్కడ ఒక కవి ప్రేమ్చంద్ ఒక వర్డ్ వాడండి చూడండి. హమ్ బీ తో కుచ్ దేనా సీకే. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనము కూడా కొంత ఇవ్వడం నేర్చుకోవాలి. అంతే కదా. భగవంతుడు మనకు ఎంతో ఇచ్చాడు. ధనాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు, సుఖాన్ని ఇచ్చాడు, నెక్స్ట్ విద్యనిచ్చాడు. కాబట్టి ఏది వీలైతే ఎంత వీలైతే అంత ఏమి ఇవ్వాలి? ఇతరులకు ఇవ్వాలి, సహాయం చేయాలి అనేది ఈ లెసన్ యొక్క ఉద్దేశం. ఓకేనా.
అందుకే కవి ఏమంటున్నాడు, మన దగ్గర ఉన్నది ఎంతో కొంత ఇతరులకు సహాయం చేయడానికి వాడాలి. వి హ్యావ్ టు హెల్ప్ టు అదర్స్, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది లెసన్. ఓకే, సింపుల్ వర్డ్. We have to help others, needy people. To the needy people we have to help. Okay, that's all. Next, उद्देश्य कहानी विधा से परिचित कराना, छात्रों में कहानी लेखन कला का विकास करना, उनमें त्याग, सद्भाव व विवेक जैसे संवेदनशील कर्तव्य बोध संबंधी गुणों का विकास करना. ठीक है, एक बार पढ़िए आप. क्या हो गया? ठीक है. కథా విభాగంతో పరిచయం కలిగించడం, విద్యార్థులలో కథా రచన కళను వికసింపచేయుట, వారిలో త్యాగము, సద్భావన, వివేకము వంటి అనుభూతులతో కూడిన కర్తవ్యమును తెలిపేడి గుణములను వికసింపజేయుట. ఓకేనా? అంటే ఈ కహానీ ద్వారా ఏంటంటే కహానీ లేఖన్ అంటే ఏంటిది, రైటింగ్ స్కిల్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడం. ఓకేనా? దీని యొక్క ఉద్దేశము. త్యాగం అంటే సాక్రిఫైస్, ఎలా త్యాగం చేయాలి, ఏ సందర్భాల్లో త్యాగం చేయాలి, అన్ని సందర్భాల్లో త్యాగం చేయకూడదు. ఓకేనా? అన్ని సందర్భాల్లో త్యాగం మంచిది కాదు. అంటే మనం గెలిచేది ఉంటే త్యాగం చేయకూడదు. సహాయం చేసే విషయాల్లో కొన్ని సందర్భాల్లో త్యాగం చేయాలి, కానీ గెలుపోవటముల విషయాల్లో త్యాగం చేయకూడదు. త్యాగం చేస్తే ఓడిపోతాం కదా. ఓకేనా? సో కాంపిటీషన్ స్పిరిట్ మెయింటైన్ చేయాలి, అది కొన్ని సందర్భాల్లో. ఓకేనా? సద్భావన, మంచి భావన కలిగి ఉండాలి, ఇతరులకు సహాయం చేయాలనే సద్భావన కలిగి ఉండాలి. గుడ్ యాటిట్యూడ్ అన్నట్టు, గుడ్ నేచర్. వివేక్ అంటే ఏంటిది, క్లెవర్, మంచి తెలివి ఉండాలి. సో ఇవన్నీ కూడా గుణాలు వికసింపజేయడమే ఈ లెసన్ యొక్క ఉద్దేశం. ఓకేనా? రైట్, చూద్దాం మరి. కవి పరిచయం చూద్దాం ఒకసారి. చూడండి. प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 में हुआ. इनके बचपन का नाम धनपत राय श्रीवास्तव था. इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए बीए पास किया. इन्होंने लगभग 1 दर्जन उपन्यास और 250 कहानियाँ की रचना की. इन्हें उपन्यास सम्राट भी कहा जाता है. ठीक है. इनकी कहानियाँ मानस सरोवर शीर्षक से 8 खंडों में संकलित है. गोदान, गबन, सेवा सदन, निर्मला, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास हैं. इनके प्रमुख कहानियों में पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि प्रमुख है. उनका निधन सन 1936 में हुआ. ओके, ఒకసారి చూద్దాము. प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 में हुआ. ఓకే, ప్రేమ్చంద్ 31 జూలై 1880లో కాశీలోని ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఓకేనా? పుట్టింది ఆయన 1880లో. ఓకేనా? చాలా పూర్ ఫ్యామిలీ ఇతంది, చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఈయన. ఓకేనా? తన చుట్టూ కూడా పరిసరాలు కూడా అతి కష్టమైనటువంటి జీవితాలను ఎన్నో చూసిండు ఈయన. ఎవరు? ప్రేమ్చంద్ గారు. చాలా గొప్ప కవి ఈయన అనుభవం కూడా చాలా గొప్పది. వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ హీ ఈజ్. ఓకే, నెక్స్ట్ ఇన్కే అసలీ నామ్ ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ్ తా. వీరి అసలు పేరు ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ్, ఒరిజినల్ నేమ్.
Actually, his name is Dhanpat Rai Srivastav, original name. But he became famous as a Premchand. ప్రేమ్చంద్ అన్న పేరు ద్వారా ఈయన చాలా ఫేమస్ అయ్యిండు. ఓకేనా. इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए BA पास किया. సో వీరు ట్యూషన్లు చెప్పుతూ మెట్రిక్, ఉద్యోగం చేస్తూ BA పాస్ అయ్యిండు. అంటే ఏంటంటే చదువుకోవడానికి కూడా డబ్బులు లేవు, అది పరిస్థితి. అందుకే ఆయన ట్యూషన్ చెప్పుకుంటూ మెట్రిక్ పాస్ అయ్యాడు, తర్వాత జాబ్ చేస్తూ BA పాస్ అయ్యాడు. ఆ కాలంలో BA చేయడమే PhD చేసినంత గొప్ప. ఓకేనా. కాబట్టి హీఈస్ వెరీ పూర్, దట్స్ వై. సో బై డూయింగ్ జాబ్, బై డూయింగ్ వర్క్, బై ఎర్నింగ్ మనీ, సో హీ ఈజ్ స్టడీడ్. ఓకేనా. హీ కంప్లీటెడ్ హిస్ BA. ఓకే, వెరీ గ్రేట్ పర్సన్. नेक्स्ट, इन्होंने लगभग 1 दर्जन उपन्यास और लगभग 300 कहानियों की रचना की है. సో ఈయన దాదాపుగా 12 నవలలు మరియు సుమారుగా 300 కథలు రచించారు. ఓకే, 12 దర్జన్ అంటే డజన్. ఇప్పుడు జనరల్గా లీటర్లు, గ్రామ్స్, కిలోలు, అరటి పనులు ఎలా తీసుకుంటాం, డజన్లో తీసుకుంటాం కదా. 1 డజన్ అంటే ఏంటిది, 12. కాబట్టి ఈయన 12 నవలలు రచించిండు. ఓకే, వెరీ ఇంపార్టెంట్ అన్నవి. నెక్స్ట్ 300 కథలు కూడా రచించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ కథలు అవి. ఓకే, ఇన్హే ఉపన్యాస్ సామ్రాట్ బి కహా జాతా హై. సో ఈయన ఉపన్యాస్ సామ్రాట్ అంటారు, అంటే నవలా చక్రవర్తి. అంటే నవలలు అద్భుతంగా రాశాడు కాబట్టి నవలా చక్రవర్తి అనేటువంటి బిరుదు ఈయనకు వచ్చింది. ఓకే, ఉపన్యాస సామ్రాట్ అంటే ఏంటి, నవలా చక్రవర్తి. ఓకే, కింగ్ ఆఫ్ నావెల్ అని అర్థం. ఓకే, నెక్స్ట్, इनकी कहानियाँ मानस सरोवर शीर्षक से 8 खंडों में संकलित है. ఓకే, వీరి కథలు మానస సరోవర్ పేరున 8 భాగములుగా సేకరింపబడినవి. అంటే ఈయన మానస సరోవర్ అనేటువంటి గ్రంథము 8 భాగాలుగా విభజించబడి ఉంది. సో మానస సరోవర్ బుక్ సెపరేటెడ్ ఆర్ డివైడెడ్ బై ది 8 పార్ట్స్. ఓకే, गोदान, गबन, सेवा सदन, निर्मला, कर्मभूमि, रंगभूमि, कायकल्प, प्रतिज्ञा, मंगल सूत्र आदि इनके प्रमुख उपन्यास है. సో ఇవన్నీ ఉపన్యాసం అంటే ఏం చెప్పాను, నావెల్. ఏంటిది, నావెల్, నవల. కాబట్టి ఇవన్నీ ముఖ్యమైన నవలు, చాలా అద్భుతమైన నవలలు ఇవి. ఒక్కొక్క బుక్ ఒక్కొక్క నవల. గోదాన్, గబన్ చాలా ఇంపార్టెంట్ నవలలు ఇవి. హిందీలో చాలామంది సో గోదాన్ అనేటువంటి నవలను చాలామంది చూడడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ ఫేమస్ నావెల్. కాబట్టి సో ఈయన చాలా ఫేమస్ కవి. ఈయన రాసిన నవలలు ఇప్పటికీ కూడా చదువుతూ ఉంటారు. ఓకేనా. నార్త్ ఇండియాలో ఎక్కువ చదువుతారు, సౌత్ ఇండియాలో తక్కువ. ఎందుకంటే హిందీ కొంచెం కష్టం కాబట్టి తక్కువ మంది చదువుతారు. బట్ సో उत्तर भारत देश में ये गोदान, गबन, सेवा सदन जैसे कहानियाँ जो कुछ हैं, क्या है, उपन्यास बहुत लोग पढ़ते हैं, बहुत अच्छे से होते हैं, చాలా బాగుంటాయి, ఫేమస్ బుక్స్ అన్నట్టు ఇవన్నీ కూడా. ఓకే, సో इनकी प्रमुख कहानियों में पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि प्रमुख है. उनका निधन सन 1936 में हुआ. సో మరి ఈయన కథలు కూడా రాశాడు కదా. మరి కథలలో పంచపరమేశ్వర్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టోరీ. ఓకే, బడే గర్కి బేటి ఇది కూడా ఇంపార్టెంట్ స్టోరీ బుక్. కఫన్. ఓకేనా, ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. 300 బుక్స్ ఉన్నాయని చెప్పాం కదా. ఆ 300 స్టోరీ బుక్స్లలో ఈ పంచపరమేశ్వర్, బడే గర్కి బేటి, కఫన్ ఈ 3 ఇంపార్టెంట్. ఓకేనా, దీస్ 3 books ఆర్ వెరీ ఇంపార్టెంట్, ద స్టోరీ బుక్స్. ఓకేనా, హీ ఈజ్ వెరీ ఫేమస్ పర్సన్ ఇన్ హిందీ. ఉన్కా నిధన్ సన్ 1936 में. ఈయన చనిపోయింది 1936లో. సో ఈయన ఓకే స్వర్గస్థుడు అయినాడు 1936లో. కాబట్టి ప్రేమ్చంద్ యొక్క కవి పరిచయం చాలా ఇంపార్టెంట్. బోర్డ్ ఎగ్జామ్లో కూడా వస్తుంది.
కాబట్టి అందరూ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ డౌన్ చేసుకొని చదవండి. ఓకేనా? హ్యావ్ యూ అండర్స్టూడ్ బెటర్? అర్థమైంది అందరికీ? మళ్ళీ ఒకసారి చదవండి. ఓకేనా? మీరు చదవాలి, మీరు చదివి అర్థం చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ శేఖర్ భవానీ ఛానల్. దిస్ ఇస్ ఫర్ యూ ఓన్లీ. మీ కొరకే ఇది తయారు చేయడం జరిగింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో వచ్చే వీడియోస్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను కాబట్టి చూడండి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ది శేఖర్ భవానీ ఛానల్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.